ఫ్రెండ్స్, ఐటీఆర్ ఫైల్ చేసుకోండి. మన దగ్గరికి చాలామంది కస్టమర్లు వస్తూ ఉంటారు లోన్ కావాలని చెప్పేసి. వాళ్ళు అన్నీ బాగుంటాయి, అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ బాగుంటాయి, బిజినెస్ యూనిట్ ఉంటుంది, వాళ్ళు కొనేటటువంటి ప్రాపర్టీ బాగుంటుంది, వాళ్ళ సిబిల్ స్కోర్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ ఒక ఐటీఆర్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇట్లా ఐటీఆర్ లేకపోవడం వల్ల మనకు ముఖ్యంగా గవర్నమెంట్ బ్యాంకులలో లోన్స్ అయితే రావు ఫ్రెండ్స్. సో మనకు మిగిలినటువంటి ఆప్షన్ ఏంటిది? ఒకటి బయట తెచ్చుకోవడం, లేదా ప్రైవేట్ బ్యాంకులో తీసుకోవడం. ఇట్లా ప్రైవేట్ బ్యాంకులో తీసుకోవడం వల్ల ఏమైందనంటే, ఇక్కడ గవర్నమెంట్ బ్యాంకులలో మనకు 8% లేకుంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాస్త అందులో 16%, 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. దాంతో ఏమైపోతుంది అంటే, మనం ఒక 30 లక్షల లోన్ తీసుకుంటే దరిదాపులో మనం ఒక 15-20 లక్షల వడ్డీ అనేది ఎక్కువ కట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకనే తప్పకుండా మనం ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేసుకోవాలి. ఐటీఆర్ ఫైలింగ్కు ఈ మంత్ శాలరీ వాళ్ళకి కానీ హెచ్ఈఎఫ్ కానీ ఈ మంతే లాస్ట్ డేట్ ఉన్నది ఫ్రెండ్స్. అదేవిధంగా బిజినెస్ చేసే వాళ్ళకైతే ఆగస్ట్ 31 వరకు లాస్ట్ డేట్ అయితే ఉన్నది అనమాట. సో మీరేం చేయాలంటే, మీ బిజినెస్ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువగా ఆన్లైన్లో అయ్యేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే క్యాష్ తీసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. అంటే శాలరీ అనేది క్యాష్ రూపంలో వస్తూ ఉంటుంది. సో దాన్ని మీరు ఏం చేయండి అంటే, క్యాష్ రూపంలో వస్తే మీరు రాను ఏ బ్యాంక్ లోన్ కూడా వాటిని క్యాష్ని కన్సిడర్ చేయదు. అందుకని వాటిని అదే ఓనర్కి ఇచ్చేసి ఫోన్పే చేయమని చెప్పండి. ఫోన్పే చేయించుకోండి. ప్రతి నెల శాలరీ అనేది అదే తారీఖు నాడు టైం టు టైం పడితే మనం దాన్ని ఏమన్నా పనిలోకి తీసుకొని లోన్స్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో జీతం వస్తే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసుకోరు. వీలైన వరకు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ ద్వారా చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం ఒకవేళ ఐటీ ఫైల్ చేయకపోతే ఏమవుతుందంటే, మనం ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే ప్రతిదీ సంపాదించి కొనాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సంపాదించి కొనడం అనేది అంత ఈజీ కాదు. ఒకవేళ మనం బయట నుంచి తీసుకొస్తే బయట వ్యక్తుల దగ్గర ₹2 వడ్డీ, ఒకవేళ బాగా నమ్మకం ఉంటే ₹1.5 వడ్డీ ఇస్తారు. ఇక లేదంటే ₹5 వడ్డీ కాడ కూడా అవసరాన్ని బట్టి మన దగ్గర లాగే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను ఒక 10 లక్షల లోన్ తీసుకున్నాను అనుకో, 10 లక్షల లోన్కు నేను 20,000 ఈఎంఐ కడితే సరిపోతుంది. అదే 10 లక్షలు నేను బయట తెచ్చిన అనుకో, నెల వడ్డీ 20,000 అవుతుంది ఫ్రెండ్స్. అంటే నేను ఇట్లా 20,000 కడితే బ్యాంకులో కట్టేస్తే నా అసలు పోతుంది, వడ్డీ పోతుంది. అదే 20,000 నేను ఏం చేయాలి, నెల వడ్డీ మాత్రమే కట్టాలి. మళ్ళీ ఎట్లున్న అసలు అట్లనే ఉంటుంది. అందుకనే ఐటీ ఫైల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనం ఏదైనా కొనాలనుకున్నాం అనుకో, ఇప్పుడు చిన్న అంటే ఇప్పుడు కొనాలనుకుంటే మనం కొనవచ్చు, మన చేతిలో ఉన్నాయి. కానీ ఒక ప్లాట్ కొందాం అనుకున్నాం అనుకో, సో బ్యాంక్ సపోర్ట్ లేని మనం ప్లాట్ కొనలేము. దాని తర్వాత హౌస్ కొందాం అనుకున్నాం అనుకో, బ్యాంక్ సపోర్ట్ లేని మనం హౌస్ కొనలేము. దాని తర్వాత ఏదైనా బిజినెస్ని బాగా డెవలప్ చేద్దాం అనుకున్నాం, చిన్న 1,50,000 అయితే మనం పెట్టుకోవచ్చు. దాన్ని బాగా డెవలప్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా బ్యాంక్ లోన్ అవసరమే. దాని తర్వాత ఎడ్యుకేషన్ లోన్ కావాలనుకుంటున్నాం అనుకో, దానికి కూడా బ్యాంక్ సపోర్ట్ అవసరమే. ఖచ్చితంగా మనం ఐటీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐటీ చేయాలంటే చాలామందికి అపోహ ఉంటుంది, ఐటీ చేస్తే ఎన్ని పైసలు అవుతాయి అని చెప్పేసి. సో మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి చార్టెడ్ అకౌంటెంట్ని కలవండి. ఐటీ చేయడానికి అయ్యేటటువంటి ఖర్చు మినిమం తీసుకుంటే మినిమం ₹1,000, మ్యాక్సిమం 2,000 మధ్యలో అవుతుంది. 1,000-2,000 మధ్యలో తీసుకుంటారు ఫ్రెండ్స్. అంతకంటే ఎక్కువ అయితే వాళ్ళు తీసుకోరు. సో 1,500, కొంతమంది 500 కూడా చేసి పెడతారు. మీరు అటుకు వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే, పాన్ కార్డ్, ఆధార్ కార్డు, మీ యొక్క లాస్ట్ ఏప్రిల్ నుంచి ఉన్నటువంటి ట్రాన్సాక్షన్లు కనుక అలాగ పంపించి, మీ బిజినెస్ పేరు కనుక అలాగ పంపిస్తే అది తీసుకొని ఐటీ చేస్తారు. ఐటీ చేసేటప్పుడు మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు ఆ బిజినెస్ పేరు కూడా పంపించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. తప్పకుండా ఐటీ ఫైల్ చేయండి. ఐటీ ఫైల్ చేస్తే మీకు లోన్స్ బ్యాంక్స్ ఇస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.